జిల్లా కలెక్టర్ గారిని కూడా వేదిక డీసీసీ ప్రెసిడెంట్ గారిని వేదిక ఈ తెలంగాణ గౌరవనీయులు మినిస్టర్ గారి చేతుల్లో ఓకే ఓకే రైట్ अमीना अमीना रेडी रहना हमारे वाले वाले इसको मोहम्मद अमीना भी सफिया बेगम करीम भी ఓకే ఈరోజు మన్నమరిలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులు వాళ్ళతో కలిసి ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరులందరూ కూడా ఫాస్టింగ్ చేస్తూ ఈ సమయంలో ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేసే సమయంలో ఈరోజు ముస్లిం సోదరులతో కలిసే అవకాశం కలిగింది. నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఒక మంచి షాదీఖానా కట్టిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే వారికి ల్యాండ్ ఏదైతే వారు కోరినారో ఆ ల్యాండ్ కూడా మొన్ననే కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ షాదీఖానా గురించి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ షాదీఖానాని మందమరిలో మంచి షాదీఖానా కట్టుకొని ముస్లిం సోదరులకు వాళ్ళు పెళ్లిళ్ళకైనా కానీ వాళ్ళు కలుసుకొని ఒక మీటింగ్లు చేసుకోవడానికి ఈ షాదీఖానా చేయడం జరుగుతుంది. దాని తర్వాత అక్కడ మన 19th వార్డులో కూడా అక్కడ కబ్రస్థాన్కి వారు కంపౌండ్ వాల్ కావాలంటే 15 లక్షల రూపాయలు దాంట్లో శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని లోకల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ లోకల్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయినాక ఆ 15 లక్షలు కంపౌండ్ వాల్ కూడా కట్టడం స్టార్ట్ అవుతుంది. అలాగే చెన్నూరులో కూడా ముస్లిం సోదరులందరూ కూడా అక్కడ వచ్చి డిమాండ్ చేసినప్పుడు వారికి కూడా 50 లక్షల రూపాయలు అక్కడ శాంక్షన్ చేసి ఆ పనులు కూడా ఆల్రెడీ మొన్ననే భూమి పూజ కూడా చేయడం జరిగింది. ముస్లిం సోదరులు ఇన్ని సంవత్సరాలు వారు ఏదైతే ఎదురు చూస్తున్నారో నేను వాళ్ళందరికీ అప్పీల్ చేస్తున్నాను. మీరందరూ కూడా మంచి ప్లాన్ చేసి ఎట్లా ఈ కమ్యూనిటీ హాల్ ఈ షాదీఖానాని ముస్లిం సోదరులు ఎట్లా వాడుకోవాలి అని ప్లాన్ చేసి ఈ షాదీఖానా అతి త్వరలోనే కట్టుకోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారు ఈ 99 రోజులు ప్రజాపాలన ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఇది కేవలము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజల సమస్యలన్నీ కూడా తీర్చేలాగా చేయాలని చెప్పి అన్ని చోట్ల కూడా లోకల్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ మంత్రులందరూ కూడా తిరుగుతున్నారు. మా ప్రత్యేకంగా గ్యారంటీ కార్డు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడంలో ఎంతవరకు వచ్చినాయి ఇంకేం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతోని పనిచేస్తున్నాము. నేను మా మంత్రి